మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించి నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. అదిగో దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. ఓ ఉపదేశం చెప్పాడంట, సువార్త ఉపదేశం. ఆ సువార్త ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉంటే ఏమవుతారు? మీరు రక్షణ పొందుతారు. ఏంటి ఆ ఉపదేశం? మొదట మీకు అప్పచెప్పాను. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. అంతే అంతే అంతే. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి. చాలా విలువైన మాటలు ఇవి. ఏంటి ఉపదేశం అంటే, యేసయ్య మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు, యేసయ్య మన కోసం సిలువలో బలి అయ్యాడు, యేసయ్య మన కోసం చనిపోయాడు, యేసయ్య మన కోసం సమాధిలో ఉంచబడ్డాడు, యేసయ్య మన కోసం తిరిగి లేచాడు. అది ఉపదేశం. అర్థమవుతుంది ఇప్పుడు? ఉపదేశం అంటే యేసయ్య మన కోసం వచ్చాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం బలి అయ్యాడు, సమాధిలో ఉంచబడ్డాడు, తిరిగి లేచాడు. ఇదే సువార్త, ఇదే ఉపదేశం. ఈ ఉపదేశమును ప్రాముఖ్యంగా పౌలయ్య గారు చెబుతున్నాడు, మీకు ఇస్తున్నాను. ఈ ఉపదేశమును గట్టిగా పట్టుకోండి. ప్రతి ఒక్కరి హృదయములో పండుకున్నప్పుడు, లేచినప్పుడు, పని చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు, ప్రతి సమయంలో కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, యేసయ్య నా కొరకు వచ్చాడు, నా కోసం చనిపోయాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. ఆ శిక్ష అసలు నేను పడాలి, నా శిక్షను ఆయన తీసుకున్నాడు, పడరాని పాటలో పడ్డాడు.